వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి మనం పాజిటివ్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ అంటే మార్చ్ 12 ఈ రాశికి అధిపతి 12 ఇంట్లో ఉన్నారు. సో, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికే వస్తున్నారనమాట. సో, అప్పుడు చాలా బావుంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్న దానికన్నా ఈ నెల బానే ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ కోసం ఆయన గురు చూపు అనేది ఉందన్నమాట. సో, ఏదైనప్పటికీ వీళ్ళకి తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 4th లార్డ్ 5th లో పడడం. సో, కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీను, శ్రమ పడినప్పటికీను తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక వస్తుందన్నమాట. ఉద్యోగ అవకాశం ఉంది అన్నారు కాబట్టి, వాళ్ళు అనుకున్న ఉద్యోగం సాధిస్తారా మేడం? వాళ్ళు అనుకున్న ఉద్యోగం అంటే ఈ కాలంలో ఎవరికీ దొరకట్లేదు. జనరల్‌గా చెప్పుకోవాలి అంటే. బట్ ఏంటంటే తప్పక అవకాశాలు అనేవి వీళ్ళకి ఉన్నాయి. వాళ్ళు దాంట్లో చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చేసే ఇంటర్వ్యూ అనుకుందాం, కాసేపు ఇంటర్వ్యూ అవకాశం అన్నాను. వాళ్ళు చేసే ఇంటర్వ్యూలో బాగా చేస్తే వాళ్ళు అనుకున్నది సాధించేది ఉంది. కానీ శ్రమ పడాలి. అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూలోనే వచ్చేయాలి అని అనుకోకూడదు. సో 2, 3 ఇంటర్వ్యూస్ కానీ నేను జనరల్‌గా చెప్తున్నాను. అది ఎప్పుడైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇది మళ్ళా మన జాతకం చూసినప్పుడు కరెక్ట్‌గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. బట్ జనరల్‌గా చెప్పాలి అంటే కొంచెం శ్రమ అనేది ఇంటర్వ్యూలో కూడా శ్రమ పడే యోగం అనేది కనిపిస్తోంది. వీళ్ళకి ఫ్యామిలీ పరంగా గానీ, లవ్ పరంగా గానీ ఎలా ఉండబోతుందంటారు? ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా అంటే ఏంటి, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే బానే ఉంటుంది. ఎందుకంటే కొంత ఏంటంటే కామ్‌గా ఉండే ఒక సిట్యుయేషన్, హ్యాపీగా ఉండే సిట్యుయేషన్స్ అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం, కొంచెం అండర్‌స్టాండింగ్ పెరగడం. అంటే సన్నిహితంగా ఉండడం అంటే అలా కంప్లీట్‌గా అని కాదు. కొంచెం సన్నిహితంగా ఉండడం అంటే అండర్‌స్టాండింగ్ పెరగడం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు తప్పక ఈ మంత్ ఏమో వెతకచ్చు. మీకు కావాల్సిన మ్యాచెస్ వచ్చే ఛాన్సెస్, పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే కూడా ఉన్న అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చిన తర్వాత ఈ రాశికి మూవ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బావుంటుందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే సపోజ్ పిల్లల గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళు ఉంటారు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తప్పక శక్తి పూజలు చేయడం చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా తప్పక నరసింహం అంటే నరసింహ కవచం చదువుకోవడం కానీ, నరసింహ స్తోత్రం చేసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో తప్పక నవగ్రహాల చుట్టూ ఎవ్రీ ట్యూస్డే నవగ్రహాన్ని తలుచుకోవడం కానీ, ప్రదక్షిణ చేయడం కానీ చేస్తే ఇంకా మంచిది.